మార్క్యూ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ గేర్ బాక్స్ ఏ విధంగా రీప్లేస్మెంట్ చేయాలనేది ఈ వీడియోలో చూస్తాము. వాష్లో నాయిస్ ఎక్కువ రావడం వల్ల, స్పిన్లో వాష్లో ఎక్కువ నాయిస్ రావడం వల్ల మనం ఇప్పుడు గేర్ బాక్స్ అనేది రీప్లేస్మెంట్ చేస్తాము. ఇలా గేర్ బాక్స్ తొందరగా డ్యామేజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే, స్థాయికి మించి ఎక్కువ బట్టలు వేయడం వల్ల. 6 kgs అంటే 8 kgs 9 kgs మనం ఎంత వేసినా వాష్ అవుతుందనేసి మనం ఎక్కువ బట్టలు వేసి వాష్ చేయడం వల్ల తొందరగా గేర్ బాక్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు లోడ్ తక్కువ వేసుకోవాలి. 6 kgs అంటే 5 kgsకి మనం యూజ్ చేసుకుంటాం అంటే మనకి లైఫ్ స్పామ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. వెయిట్ ఇప్పుడు ఈ చెక్ నెట్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలా. చెక్ నెట్ అనేది బాగా రస్ట్ పట్టిపోవడం వల్ల అది స్పానర్తో రావట్లేదు. కాబట్టి మనం ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి రిమూవ్ చేస్తాను. కింద డ్రమ్ము బ్రేక్ కాకుండా జాగ్రత్తగా బ్రేక్ చేసుకోవాలా. బ్రేక్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ గేర్ బాక్స్ అనేది చాలా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. ఇది వచ్చి లాయిడ్ గేర్ బాక్స్, ఇది వచ్చి మార్క్యూ అనమాట, ఒరిజినల్ గేర్ బాక్స్. ఇది దీనికి పుల్లి వచ్చి కొద్దిగా పెద్దదిగా ఉంది, దీని చిన్నదిగా ఉంది. మళ్ళీ ఏంటంటే గేర్ బాక్స్ లెంత్ కొద్దిగా ఎక్కువ ఉంది, ఇది అనేది కొద్దిగా తక్కువ ఉంది. గేర్ బాక్స్ లెంత్ అనేది కొద్దిగా తక్కువ ఉంది. ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా దీనికి సూటబుల్ అయితే మనం ఇప్పుడు ఫిట్ చేస్తాము. ఈ గేర్ బాక్స్ లెంత్ ఎక్కువ రావడం వల్ల ఈ పుల్లి డౌన్ ఉంది, ఈ పుల్లి హైట్ ఉందన్నమాట. మనం ఇప్పుడు ఈ పుల్లిని కొద్దిగా ఇట్లా హైట్ చేసుకుంటాం. అంటే ఈ రెండు ఈక్వల్ లెవెల్కి దీన్ని హైట్ చేస్తాం. పుల్లి అనేది ఈక్వల్ వచ్చేసింది. మనకి బెల్ట్ లూజ్ అంటే దీనికన్నా చిన్న సైజు బెల్ట్ అనేది ఇప్పుడు మనం దీన్ని మార్చుకోవాలా. ఆ న్యూ బెల్ట్ మార్చి మనం దీన్ని ఇప్పుడు ఫిట్ చేస్తాం. ఇప్పుడు పైన డ్రమ్ బిగిద్దాం.
చెక్ నెట్ అనేది మనం ఫుల్ టైట్ చేసుకోవాలా, ఎంత వీలైతే అంత టైట్ చేసుకోవాలా. మనకి డ్రమ్ అనేది షేక్ అనేది రాకూడదు. మనకి ఈ డ్రమ్ ఇలా షేక్ చేస్తే షేక్ రాకూడదు. ఆ షేక్ రానంత టైట్గా ఫుల్గా టైట్ చేసుకొని ఆ తర్వాత మనం పల్సెట్ అనేది ఫిట్ చేయాలి. పల్సెటర్ మనం సెట్ చేసిన తర్వాత పల్సెటర్ అనేది చాలా ఫ్రీగా మూవ్ అవ్వాలా. ఎటువంటి నాయిస్ రాకుండా ఉంటే మనం కరెక్ట్గా ఫిట్ చేసినట్టు. ఎటువంటి నాయిస్ రాకూడదు, ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఇప్పుడు మనం బెల్ట్ అనేది టైట్ చేసుకుంటాము. మోటార్ కొద్దిగా కిందకి దించి బెల్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. బెల్ట్ ఎంత టైట్ చేయాలంటే ఓవర్ టైట్ చేయకూడదు, అటనే మరీ లూజ్గా ఉండకూడదు. బెల్ట్ మనం ప్రెస్ చేస్తే ఒక 1 ఇంచ్ లోపలికి ప్రెస్ అవ్వాలన్నమాట. 1 ఇంచ్ నుంచి 1/2 ఇంచు మనకి బెల్ట్ ఫిట్ అయిన తర్వాత ఒక 1 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ అట్లా మూమెంట్ ఉండాలి. అది కరెక్ట్ ఫిట్టింగ్. ఇప్పుడు ఆన్ చేసి ఒకసారి చెక్ చేస్తాము నాయిస్ వస్తుందో లేదా. మనకి ఎటువంటి నాయిస్ లేదు, గేర్ బాక్స్ అనేది చాలా స్మూత్గా తిరుగుతుంది. అదేవిధంగా స్పిన్లో కూడా చెక్ చేస్తాము. స్పిన్లో కూడా ఏ నాయిస్ లేదు, మనకి మోటార్ అనేది స్మూత్గా బాగా తిరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.